ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు సమాచారాన్ని పిచ్చిగా వాళ్ళు ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో వేస్తున్న నిందలను సరైన సమయంలో సరైన విధంగానే తిప్పికొడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈరోజు 11 గంటల సమయంలో తాడేపల్లిగూడెం నుంచే చంద్రబాబు గారి తాడేపల్లిగూడెం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి హిందూపురంకు చేరుకున్న జగన్ హిందూపురం సభా ప్రాంగణం వద్ద బగబగ మండుతున్న ఎండను సైతం లెక్క చేయని జనం భారీగానే చేరుకున్నారు. హిందూపురం అంబేద్కర్ సెంటర్లో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఈ సభకు ప్రజలు సముద్రంలానే వచ్చారని చెప్పొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాటల మధ్యలో చంద్రబాబు చేస్తున్న అబద్ధపు హామీలు కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మరీ దారుణంగా ఈ మధ్యకాలంలో దిగజారి చేస్తున్న ఆరోపణలు నిజంగా ఎవరు ఏమి కూడా చెప్పలేని స్థాయి. అవ్వాతాతలను పెన్షన్లకు ఇబ్బంది పెడుతున్న వ్యక్తి చంద్రబాబు. ఇలా వాళ్ళని ఇబ్బంది పెడుతూ రాష్ట్ర ప్రజలను పూర్తిగా తప్పుదో పట్టిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు ప్రచారం చేస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు, అదే చంద్రబాబు నాయుడు కావచ్చు. ఇంటింటికి IVRS కాల్స్ చేస్తూ మరి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన టీం అంతా కూడా. అయితే మీ బిడ్డ జగన్ భూములు ఇచ్చేవాడే తప్ప భూములు లాక్కునేవాడు కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురం వేదికగా దీనిపై మరోసారి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు నువ్వు మనిషివేనా అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ చట్టం ఏంటో చంద్రబాబుకు తెలుసుకోవాలి అంటూ జగన్ చెప్పుకొచ్చారు. భూమి మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్ వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో ఒక గొప్ప సంస్కరణ అవుతుందని, భూ వివాదాల వల్ల రైతులు ప్రజలందరూ కూడా అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ అలా ఎవరు కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదనే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు చేస్తున్న సర్వే పూర్తయిన తర్వాత ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఇలా ఇచ్చే ల్యాండ్ టైటిలింగ్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారు. రైతుల తరపున భూ యాజమాన్యుల తరపున ప్రభుత్వం గ్యారంటీగా మధ్యలో ఉంటుంది, వారి పక్షాన నిలబడుతుంది. ఇది చేయాలంటే మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేయాలి. బ్రిటిష్ కాలం తర్వాత 100 ఏళ్ల తర్వాత మీ బిడ్డ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎకరాన్ని సర్వే చేయిస్తున్నాడు. వాస్తవానికి బ్రిటిష్ కాలంలో చేసిన భూముల సర్వేల తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది నిజానికి 100 ఏళ్ల తర్వాత అని చెప్పవచ్చు. దీనికి అగ్రి కావాల్సిందే. ఏ ప్రభుత్వం ఏ రాజకీయ నాయకుడు కూడా భూ హక్కు విధానానికి శ్రీకారం చుట్టిన దాఖలాలకు పోలేదు, ఇలా సర్వే నిర్వహించలేదు. కానీ జగన్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సర్వేని తీస్తూ అసలు సిసలైన యుద్ధం చేస్తున్నాడు. సరిహద్దు రాళ్ళు పెడుతున్నాం, రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నాం, సబ్ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నాం, రైతన్నలకే పదిలంగా హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 6,000 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయింది. మిగిలిన 11,000 గ్రామాల్లో ఇంకా సర్వే చేయాల్సిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇది పూర్తవుతే అప్పుడు పర్ఫెక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ కొట్లాటలకు వీటికి అన్నిటికీ చెక్ పెట్టవచ్చు. ఫ్యూచర్లో మన భూమిని లాక్కునే పరిస్థితి ఇంకోటికి ఉండకూడదు అనేదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. పూర్తి హక్కులతో రికార్డ్స్ అప్డేట్ అవుతున్నాయి. సబ్ డివిజన్లు కూడా పూర్తవుతున్నాయి. ఆ తర్వాత రైతులకు ఇచ్చే సంపూర్ణ హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. అయితే దీన్ని పూర్తిగా తప్పుదో పట్టిస్తూ జగన్ భూములను లాక్కుంటున్నాడని, జగన్ వల్ల మీ భూములు పోతున్నాయనే సమాచారాన్ని పూర్తిగా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్న వ్యక్తులు చంద్రబాబు. ఇక ఇంకో అబద్ధం ఏంటంటే ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు కార్డు2 సాఫ్ట్వేర్తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయట. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూ యాజమాన్యులకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కార్డు2 సాఫ్ట్వేర్ అమలు జరుగుతుంది. పత్రాలలో తప్పులు ఉండకూడదని ఆన్లైన్లో అందుబాటులోకి ఫార్మెట్ తీసుకొస్తున్నాం. సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు చేసే ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దండి. ఇలాంటివన్నీ కూడా మోసపూరితమైన తప్పుడు సంకేతాలు ఇచ్చే సమాచారాలు మాత్రమే. అయితే మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీరు మీ బిడ్డకు సైనికులుగా నిలవండి అని జగన్ హిందూపురం బాలయ్య అడ్డాలో నిలబడి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా పెను దుమారం రేపుతున్న సందర్భంలో జగన్ దీనిపై రెండోసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ ఇవ్వడం జరిగింది.